భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం. ఈనాటి సాహిత్యాంశంలో భాగంగా పంచాంశ పూరణలు బ్రహ్మశ్రీ పండిత రాధాకృష్ణమూర్తి గారు అడిగారు. ఇదిగో నా పూరణలు. కరము 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 ఈ దత్తపదులతో పవిత్ర క్షేత్రాల దర్శన ఫలితాన్ని వర్ణించమన్నారు. ఇదిగో నా పద్యం. శుభకరము విశ్వనాథుని జూపు యాత్ర, పరగరామేశ్వరము యాత్ర భాగ్యకరము. కరములను చేర్చి శివ కనుమటన్న, ముక్తికరమగు యాత్ర సంపూర్ణ యాత్ర. రెండవ అంశం రంగము, నాథము, పురము, రాజము ఈ పదాలతో పండరిపురములో వెలసిన రుక్మిణీ సమేత స్వామివారిని వర్ణించమని అడిగారు. రాజముఖ్యులైన సాజమ్ముగానేగి, రంగముఖ్యపురము రమ్యమైన రంగనాథమూర్తి ప్రార్థింప, రుక్మిణీ సహితుడందజేయు సౌఖ్యములను. మూడవ దత్తపది అధరం, మధురం, వదనం, నయనం ఈ పదాలతో కేదారనాథేశ్వరుని గురించి అడిగారు. అధరము బింబ సమానము, మధురము వదనము, నయనము మంజుల భూషల్ మధురములు, నవ్వు మధురము మధురము కేదారనాథ మహిమం బెన్నన్. అధరము బింబ సమానము, మధురము వదనము, నయనము మంజుల భూషల్ మధురములు, నవ్వు మధురము మధురము కేదారనాథ మహిమం వెన్నన్. నాలుగవ అంశం పాటలు, సద్దులు, మూటలు, పంటలు ఈ పదాలతో అన్నదాతల విషయంగా అడిగారు. పనికి పాటలు తోడయి పల్లవింప, సద్దులను మూటగా గట్టి సాగి, ఎండవానలకు భీతి నందని వాడు రైతు, పసిడి పంటల పండించు భాగ్యశాలి. ఐదవ దత్తపది శిల్ప, కవ్వ, గవ్వ, మువ్వ ఈ పదాలతో భక్తి సాధన మోక పంచశతి శతకం అందించిన పండిత శ్రేష్ఠ అయిన శ్రీమతి మళ్లంపల్లి శిరీష గారిని ఆశీర్వదిస్తూ పద్యం అడిగారు. మూక పంచశతిని నొక ముఖ్య శిల్పమనగ, గవ్వల మువ్వల నందజేసే, కలము కవ్వమ్మునను జిల్కి కమ్మనైన వెన్నతీషి శిరీష సంపన్నయ్యే. మూక పంచశతిని నొక ముఖ్య శిల్పమనగ, గవ్వల మువ్వల నందజేసి, కలము కవ్వమ్మునను జిల్కి కమ్మనైన వెన్న తీసి శిరీష సంపన్నయ్యే. స్వస్తి. మైలవరపు మురళీకృష్ణ, గాయత్రి నగర్, రాజవోలు.